$55 మిలియన్ గోల్డ్ స్కామ్. $55 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీలో దగ్గర 520 crores అనుకోండి, రఫ్లీ ఒక 5,50,000 కోట్లు, లేకపోతే అప్రాక్సిమేట్లీ 500+ crores అనమాట. సో అంత పెద్ద గోల్డ్ స్కామ్ చేసిన వాళ్ళని రైడ్ చేసి పట్టుకున్నారు అమెరికాలో పోలీసులు. సో ఐర్వింగ్, ఫ్రిస్కో అనే 2 ఏరియాలలో ఉన్నటువంటి ఆ తిలక్ జ్యువెలరీస్, ఈ ఇంకొక జ్యువెలరీ షాప్లోకి వాళ్ళు అంటే 1 year నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు రైడ్స్ చేసి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లారు అనమాట. సో అసలు వాళ్ళు స్కామ్ ఎలా చేశారు, ఏంటి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడదాం మనం. ఒక్కసారి నేను ఆ వీడియో చూపిస్తా న్యూస్లో, చూసిన తర్వాత అసలు వీళ్ళు ఎలా స్కామ్ చేశారు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. I want you to take a look at the video here. CBS News Texas exclusive. Today, this happened just hours ago. 2 simultaneous raids on jewelry stores. We got one in Irving, one in Frisco, and they were the culmination of a year-long investigation by the Collin County Sheriff's Office and federal authorities. Cooperative effort here. The jewelry store owners are accused of laundering gold originally purchased by elderly victims of fraud, but then handed over to couriers who are then operating scams in DFW and all across this country. In fact, our JD Miles with exclusive. చూశారు కదా, యాక్చువల్గా ఎల్డర్లీ పీపుల్ని స్కామ్ చేసి ఆ గోల్డ్ తోటి వీళ్ళు, స్కామ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం చేశారు వీళ్ళు అంటే, ఇంతకుముందు మనము ఒక 3-4 స్కాములు చూసాము. ఇండియా నుంచి కొంతమంది కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి వాళ్ళని బెదిరించి మీ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే మీ మనమని అరెస్ట్ చేసాము, అట్లా చేసాము, ఇట్లా చేసామని పెద్ద ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదండి, వాళ్ళు ఏదో రకంగా సంపాదించి బ్యాంకులో పెట్టుకోవడమో, లేకపోతే ఏదో రకంగా ఆ ఎల్డర్లీ పీపుల్ 65+ ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళని స్కామ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే, మొన్న రీసెంట్గా ఒకతను దొరికాడు. ఏది క్యాష్ లెక్క పెడుతుంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారు టార్గెటెడ్గా. అలాగా క్యాష్ కాకుండా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పర్టికులర్ స్కామ్ ఏంటి అంటే, వీళ్ళు ఈ ఎల్డర్లీ పీపుల్కి సేమ్ అదే ఆల్మోస్ట్ ఆల్ సిమిలరే. ఈ సినిమాలో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మీ మీద పోలీస్ కేసు ఉంది అంటే, వీళ్ళు పోలీసులాగా యాక్ట్ చేస్తూ మీ మీద పోలీస్ కేసు ఉంది, సో మీరు కనుక ఇప్పుడు మాకు కోఆపరేట్ చేయకపోతే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఫెడరల్ ఆఫీసర్స్ అని అదని ఇదని రకరకాలుగా వాళ్ళని భయపెడితే, జనరల్గా ఒక ఏజ్ వచ్చి బ్యాంకులో సేవింగ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే పోలీస్ కేసు అది ఇది అనేటప్పటికీ ఎవరైనా భయపడిపోతారు కదా. సో అలాగ భయపడినటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తే అది చేశారనమాట. సో వీళ్ళు కూడా ఏం చెప్పారు, మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు, మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళండి, మీరు బంగారం కొనండి, బంగారం బిస్కెట్లు కొనండి, కొని మా కొరియర్స్కి ఇచ్చేసేయండి వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర క్యాష్ లాగా తీసుకోకుండా లిక్విడ్ క్యాష్ లాగా వీళ్ళు ఏం చేశారంటే, ఆ డబ్బులతోటి వెళ్ళి మీరు బిస్కెట్ కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams బిస్కెట్ అనుకోండి, ఒక పర్సన్ వెళ్ళి ఒక 100 grams బిస్కెట్ కొన్నారు. కొంటే దాన్ని వీళ్ళు ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి హ్యాండ్లర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తీసుకెళ్ళిన దాన్ని వీళ్ళు ఈ షాపులలో వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ షాప్లో వీళ్ళు ఏం చేశారో దాన్ని కరగబెట్టేసి ఐటమ్స్ లాగా, ఉంగరాల్లాగా, గొలుసులాగా, బ్యాంగిల్స్ లాగా చేసి బయట అమ్మేశారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ షాపులలో బంగారం కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా తెలియకుండానే వాళ్ళు స్కామ్లో పార్ట్ అయ్యారు. బట్ రూల్ ప్రకారం వాళ్ళకేం సంబంధం ఉండదు, ఎందుకంటే ఇది ఇలాంటి తీసుకొచ్చిన ఇన్వెస్టిగేషన్లో దొరికిన బంగారం అని వాళ్ళకి తెలీదు, లేకపోతే ఇలాగా ఎక్కడో ఎవరి దగ్గర కొనుక్కొచ్చి లెక్కపత్రం లేకుండా ఇచ్చినటువంటి బంగారం అని వాళ్ళకి తెలియదు. వీళ్ళు 1 year నుంచి పోలీసు వాళ్ళు వీళ్ళ మీద ఒక నిఘా పెట్టారనమాట. ఎందుకంటే ఒక 10 మందిని స్కామ్ చేశారనుకోండి, ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు ఎక్కడొక్కడ ఏదో ఒక చోట ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేస్తుంటారు కదా. సో ఇవి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు బ్యాంకుకి వెళ్తారు, బ్యాంకుకి వెళ్ళి సడన్ గా నాకు ఒక 50,000 విత్డ్రా చేసుకోవాలని, ఒకసారి ఇట్లానే స్కామ్ ఒకటి బయటపడింది. బ్యాంకుకి వెళ్ళి నాకు $50,000 క్యాష్ కావాలని అడిగాడంట ఆయన. ఎందుకు ఏంటి అంటే భయపడి చెప్పలేదంట. బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇచ్చి ఏం చేశారంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, సడన్ గా ఎప్పుడు $1,000 $500 తీసుకునే పెద్ద మనిషి ఉన్నట్టుండి అంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు అని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. ఇలాగా ఎక్కడొక్కడ బయటపడి వీళ్ళు ఏంటంటే టక్కన ఎంబటే పోలీసు వాళ్ళు పోయి టక పట్టేసుకోరు. వీళ్ళు ఏంటంటే ఒక 1 year పాటు మొత్తం వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళు ఎవరెవరు హ్యాండ్లర్స్ ఏంటి అందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి చివరికి వచ్చి ఈ మెయిన్ కల్ప్రిట్ ని అరెస్ట్ చేశారనమాట.
సో ఒక్కసారి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూద్దాం మనం. The Collin County Sheriff's Office, along with federal, state, and local police, conducted tactical raids on 2 jewelry stores that are suspected of taking gold fraudulently obtained from elderly victims and melting it down into bracelets and other items, which are then sold to unsuspecting customers or smuggled out of the country. Since early last year, a task force set up by the Collin County Sheriff's Office began arresting suspected couriers from around DFW. They are charged with being ఇప్పుడు చూసారు కదా, వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఆ హ్యాండ్లర్స్ అన్నమాట. ఈ మధ్యన వచ్చి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి వీళ్ళకి ఇస్తుంటారు కదా, ఆ హ్యాండ్లర్స్ వీళ్ళు. సో దాంతో పాటు ఏంటంటే వీళ్ళు ఒక్క యుఎస్ లోనే అమ్మటం కాకుండా బయట దేశాలకు కూడా పంపించారనేసి చెప్తున్నారు వీళ్ళు. To comply with specific directions under strict secrecy, for all the obvious reasons, right? These victims, they were directed to liquidate their assets or purchase large quantities of gold and precious metals. And that's what you saw some of today. To give you an idea of just how many people are being defrauded, more than $7 million has been stolen from the retirement savings of around 200 Collin. సో అది దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా ఆ గోల్డ్ బార్ స్కామ్ అనే పేరు మీద అరెస్ట్ చేశారు. వాళ్ళు తీసుకోవటము, మెల్ట్ చేయటము, అందరికీ అన్సస్పెక్టెడ్ అంటే ఎవరైతే మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటామో తెలియదు కదా, అది వాళ్ళు షాప్ వాడు కొని మనకి అమ్మిన బంగారమా లేకపోతే ఎత్తుకొచ్చిన బంగారమా అని కొనుక్కున్న వాడికి తెలియదు కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే నిజంగా ఇలాంటి స్కాములు చేస్తే మాత్రం మేము వదిలేదైతే లేదు, ఇన్వెస్టిగేట్ చేసి అయితే పట్టుకుంటామని అయితే చెప్తున్నారు. సో టోటల్ $55 million తీసుకున్నారంట. అయితే ఇప్పుడు వీళ్ళు దాంట్లో కొంత రికవర్ అయితే చేశారు. రికవరీ చేసిన డబ్బులు ఎవరెవరైతే ఆ విక్టిమ్స్ ఉన్నారో మోస్ట్ ప్రాబ్లీ వీలైనంత వరకు, అంటే మొత్తం పంచుతారా లేదా అనేది తెలియదులే కానీ వాళ్ళకి వీళ్ళ రికవర్ అయినంత వరకు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఎందుకంటే మెల్ట్ చేసి అమ్మేసిన తర్వాత ఎవరికి అమ్మారు ఏంటి, ఇంకా రిసీట్లు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురాలేరు కదా. ఏం ప్రాబ్లం ఏంటంటే ఎవరికి అమ్మారో తెలుస్తుంది, రిసిప్ట్ల ప్రకారం తెలిసిపోతుంది. బట్ ఏంటంటే వాళ్ళు తెలియకుండా కొన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేరు. మళ్ళీ వాళ్ళకి సివిల్ లాస్ అవన్నీ ఉంటాయి కదా. మేము అంటే దొంగతనం చేసి తీసుకున్నది అయితే తీసుకోవచ్చు, కానీ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి తెలియదు అనమాట. అయితే ఏంటంటే ఎంతవరకు రికవర్ అయితే అంతవరకు ఆ రికవర్ అయినటువంటి క్యాష్ కానీ ఆ బంగారం కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరెవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. యాక్చువల్గా స్కామ్స్ చివరికి ఎలా చేస్తున్నారు ఏంటి, మరి వీళ్ళందరూ నిజంగా ఎంత మంది రీసెంట్గా దొరుకుతున్నారంటే ఇండియన్స్ స్కామ్స్లో, అంటే వేరే దేశం వాళ్ళు చేయట్లేదా అని అంటారు చాలామంది. వేరే దేశం వాళ్ళు చేశారా చేయలేదా, బాయిలో దూకారా లేదా అనేది మనకు అనవసరం. మనం అక్కడికి వెళ్ళింది ఏంటి, వీసాల మీద వెళ్ళాము, గ్రీన్ కార్డులు తెచ్చుకున్నాము, పాస్పోర్ట్లు తెచ్చుకున్నాము. కాబట్టి ఇలాంటి స్కామ్స్ చేసి పరువు తీయకుండా వెళ్ళి రెస్పెక్టబుల్గా బతికితే ఇంకా ఇట్లానే అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎన్ని అరెస్టులు రీసెంట్గా అండర్ ఏజ్ అమ్మాయిలకి మెసేజ్లు పెడుతున్నారని స్టూడెంట్లను అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత మైనర్లకి ఇవి మన సిగరెట్లు మందు అమ్ముతున్నారని చెప్పి కేసులు పెడుతున్నారు. సో రకరకాల వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఇలాంటివి చేయకుండా వెళ్ళిన పని ఏంది, జాబ్ అయితే జాబు, చదువు అయితే చదువు చూసుకుంటే అట్లీస్ట్ మన పరువు అయితే ఇంక ముందైనా పోకుండా ఉంటుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చినట్టుంటే మీరు కామెంట్లో కింద మెన్షన్ చేయండి ఎందుకు ఇలా జరుగుతుంది. రీసెంట్గా ఒక లాస్ట్ 5 years నుంచి ఇన్ని స్కామ్స్ బయటపడుతున్నాయి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.